ప్రపంచంలో ఉండేవి రెండే కులాలు. ఒకటి ఉన్నవారు, రెండు లేనివారు. డబ్బున్న వాడికి లోకం దాసోహం అవుతుంది. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు వాళ్ళ కాళ్ళ దగ్గరకే వస్తాయి. అదే పేదవారి పరిస్థితి చూస్తే తినడానికి కూడా తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఉన్నవాళ్ళు ఇంకా ఇంకా సంపాదించుకుంటూ ఉంటే లేని వాళ్ళు మాత్రం ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటారు. ఈ అసమానతలు తగ్గాలంటే మరికొన్ని వందల ఏళ్ళు పడుతుందేమో. అయితే ఈ పరిస్థితులు మార్చడానికి చాలామంది బిలియనీర్లు వారి సంపదను దానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో సంపన్నురాలు వచ్చి చేరింది. సమాజంలోని ఉన్న అసమానతలు చూసి చలించిన ఓ శ్రీమంతురాలు తన వద్ద ఉన్న వందల కోట్ల రూపాయల సంపదను దానం చేసింది. మన సమాజంలో చాలామంది, అది కూడా బాగా ఉన్నవాళ్ళు, తమ దగ్గర ఉన్న సంపదను ఇతరులకు దానం చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. మరింత సంపదను పోగు చేసుకోవాలని భావిస్తారు. కానీ కొందరు మాత్రం సమాజం గురించి ఆలోచించి తమ సంపదను దానం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన 31 ఏళ్ల మార్లిన్ ఎంగెల్హార్న్ అనే ఓ శ్రీమంతురాలు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. దేశంలోని ఆర్థిక అసమానతలు చూసి చలించిపోయిన ఎంగెల్హార్న్ తన యావదాస్తిని సమాజం కోసం పంచిపెట్టింది. తన కుటుంబం నుంచి ఆమెకు వారసత్వంగా వచ్చిన 220 కోట్లకు పైగా ఉన్న విలువైన ఆస్తులను వివిధ సంస్థలకు పునః పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. దేశంలోని పేద ధనిక వర్గాల మధ్య అంతరం పెరిగిపోవడం ఆమెను కలిచివేసింది. వాటిని తొలగించాలి అనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్న సంపదను మొత్తం దానం చేయటానికి ముందుకు వచ్చింది. ఆస్ట్రియాకు చెందిన 31 ఏళ్ల మార్లిన్ ఓ సంపన్న పారిశ్రామిక కుటుంబంలో జన్మించింది. దాంతో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. అయితే వాటిని ఆమె తన స్వప్రయోజనాల కోసం వాడుకోలేదు. తన కళ్ళ ముందు సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను తొలగించడం కోసం తన యావదాస్తిని దానం చేసింది. ఇందుకోసం విభిన్న రంగాల నిపుణులతో కూడిన బృందం గుడ్ కౌన్సిల్ ఫర్ రీడిస్ట్రిబ్యూషన్ను సంప్రదించి తన ఆలోచనలను వారితో పంచుకుంది. ఎంగెల్హార్న్ ఆలోచనలు విన్న ఆ బృందం సంపద పంపిణీ మేరకు ప్రణాళికను రూపొందించి ఆమెకు అందజేశారు. ఇక ఎంగెల్హార్న్ మొత్తం సంపదను దాదాపు 77 సంస్థలకు పంచి పెట్టాలని నిపుణులు సూచించారు. ఈ జాబితాలో వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం, లింగ సమానత్వం కోసం కృషి చేసే సంస్థలు, మహిళలకు ఆశ్రయం కల్పించే కేంద్రాలు, నిరాశ్రయాలు నడిపించే వార్తా పత్రికలు, అగ్నిపాపక విభాగాలు, ప్రజాస్వామ్య అనుకూల సంస్థలు ఉన్నాయి. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా దీర్ఘకాలిక వ్యవధిలో సాయంగా అందజేస్తామని తెలిపింది. ఒక్కో సంస్థకు 40,000 నుంచి 1.5 మిలియన్ యూరోల వరకు, అంటే 36 లక్షల నుంచి గరిష్టంగా 13.5 కోట్ల వరకు అందజేస్తానని వెల్లడించింది.